ఎక్సో మీ ఇంటి వంట రాజస్థానీ స్పెషల్ వంటకాల ఎపిసోడ్కి స్వాగతం. కంటికి ఇంపుగా రుచికి పసందుగా ఉండే రాజస్థానీ వంటకాల ప్రత్యేకత ఏమిటంటే మజ్జిగ పెరుగు కలిపి వండడం. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పెరుగుతో కలిపి వండడం వల్ల ఆ వంటకాల రుచి వేరు. అలాంటి 2 వంటల్ని మనకి పరిచయం చేస్తున్నారు షెఫ్ చలం నాయుడు గారు. చలం నాయుడు గారిని ఇన్వైట్ చేద్దామా? నాయుడు గారు వెల్కమ్ అండి. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఓకే, ఈరోజు రాజస్థానీ స్పెషల్ ఐటమ్స్ చూపిస్తానన్నారు, ఏంటండి ఇది? మురుగు రసవాలా అండి. మురుగు రసవాలా, ఓకే. దానికి మీనింగ్ చెప్తారా? మురుగు అంటే మురుగు కోడి చికెన్ అండి, పెరుగుతో తయారు చేసే ఈ చికెన్ అన్నమాట. దిస్ ఈజ్ కర్డ్ బేస్డ్ చికెన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి? తప్పనిసరిగా అండి, శనగపిండి, పంచదార, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కరివేపాకు, ఇంగువ, అల్లం పేస్ట్, ఉప్పు, గరం మసాలా పౌడర్, కారం, నెయ్యి, చికెన్ ముక్కలు. కావాల్సిన పదార్థాలు చెప్పారు, మరి తయారు చేసే విధానం అండి? తప్పనిసరిగా చెప్తానండి. ముందు ఒక బౌల్ తీసుకుందామండి. ఆ స్పూన్ ఇవ్వండి. మనం దీంట్లో పెరుగు వేసుకుందాం మేడం. దీనిలో ముందుగా బేసిన్ వేసుకుందామండి. పెరుగు మనం డైరెక్ట్గా పెట్టినట్లయితే పెరుగు పగిలిపోయే అవకాశం ఉంటుందండి. కనుక ముందు పెరుగులో శనగపిండి ఒక 1.5 స్పూన్ మనం యాడ్ చేసుకున్నామండి. ఇది బాగా మ్యాష్ చేసి దీంట్లోని మిక్స్ అయ్యేటట్టుగా చేసుకుందాం. బాగా పెరుగు ఎప్పుడు మనం డైరెక్ట్గా తీసుకోవద్దండి. అది హీట్లోని మనం పెరుగు మనము ఆయిల్లో వేసేటప్పుడు హీట్ అయ్యేటప్పుడు విరిగిపోతుందండి. కాస్త పసుపు వేసుకుందామండి. ఇది ఇట్లా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి పెట్టుకుందాం. దీంట్లో ఆయిల్ యూజ్ చేయమండి, మనము యూజ్ చేసింది ఘీ, నెయ్యి యూజ్ చేస్తున్నామండి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా మనం జీరా వేసుకుందాం. రాజస్థానీ ఐటమ్స్ జనరల్గా సౌత్ ఇండియన్స్ ఇష్టపడతారా అండి? తప్పనిసరిగా అండి. ఇది దహి బేస్డ్ కనుక, పెరుగు బేస్డ్ కనుక ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారండి. ఇది కొంచెం స్పైసీ కూడా తక్కువగా ఉంటుందండి. దీని తర్వాత కొంచెం కరివేపాకు, అలాగనే గ్రీన్ చిల్లీ, దీనిలో వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. ఫస్ట్ జీరా వేశారు, ఆ తర్వాత కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేశారు, వెల్లుల్లి పేస్ట్ తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. జనరల్గా ఈ 2 ఎప్పుడు పక్కనే పెట్టుకోవాలని. మంచి స్మెల్ వస్తుందండి. వెల్లుల్లి అల్లం వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా మంచి కమ్మగా వస్తుందండి స్మెల్. ఇప్పుడు దీనిలో మనం చికెన్ వేసి వేయించుకుందామండి. చాలా త్వరగా అయిపోయే ఐటమ్ అండి ఇది. చాలా వేగంగా అవుతుంది, చాలా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిందండి. కొంచెం వాటర్ దీంట్లో వేసుకుందామండి. దీంట్లో మనం ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందామండి. అలాగే కారం పొడి. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసామనుక కారం తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది మనకి. ఇది తయారు చేయడం కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అండి. కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోగలరు. కాసేపు మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టాలంటారా? సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం సేపు అది మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే చక్కగా అది చికెన్ అంతా బాగా ఉడుకుతుంది. నాయుడు గారు, ఒక 5 మినిట్స్ అయిపోయింది కదండి, చూద్దామా? ఓకే అండి, చూద్దామండి. మంచి ఫ్లేవర్తో చక్కగా ఉన్నదండి. దీంట్లో మనం కాస్త హింగు పొడి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు జస్ట్ ఇది చాలండి.
ఇప్పుడు ముందుగా మనం కలుపుకునే పెరుగు బ్యాటర్ని ఓకే, ఈ మిశ్రమాన్ని దీంట్లో మనం యాడ్ చేసుకుందామండి. గుర్తుంది కదండి ఇందులో ఏమేమి కలిపాము? పెరుగు, శనగపిండి, కొంచెం పసుపు కలిపాము. కలిపి చాలా బాగుంది కలర్. ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుందామండి. షుగర్ ఎందుకంటారు? జనరల్గా పెరుగు మనము హీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హీట్ తగలగానే పెరుగు పులుపు అవుతుందండి. అది ఎక్కువగా పులుపు అవడం వల్ల అది ఆ పులుపుని మనం కట్ చేయడానికి ఖచ్చితంగా షుగర్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఆ షుగర్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మంచి టిప్ అండి ఇది. అయిపోవచ్చిందండి. దీనిలో మనం కొంచెం గరం మసాలా పెంచి యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాం. చాలా తక్కువ గరం మసాలా వేశారు, చాలు. పావు టీ స్పూన్ కన్నా తక్కువగానే ఉంది యాక్చువల్గా చెప్పాలి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఓకే, అయిపోయిందండి. ఓకే, ఒక బౌల్లో నేను సరే బౌల్లో తీసుకుందాం. సో నిజంగానే అది స్పైసీగా ఉండదు అని చెప్పారు. లాస్ట్లో గరం మసాలా కూడా చాలా తక్కువ వేశారు. ఎంతో టేస్టీగా ఉండి రాజస్థానీ డిష్ మూర్గ్ రసవాలా రెడీ అయిపోయిందండి. దీనికి మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రాజస్థానీ డిష్ మూర్గ్ రసవాలా రెడీ అండి. టేస్ట్ చూసి కొంచెం చెప్పండి. నిజంగా అండి పేరుకు తగ్గట్టుగానే ఉంది మురుగు రసవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఐటమ్ పరిచయం చేసేందుకు. మరి మురుగు రసవాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మురుగు రసవాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కరివేపాకు, అల్లం పేస్ట్, శనగపిండి, పంచదార, ఉప్పు, గరం మసాలా పౌడర్, చికెన్ ముక్కలు, ఇంగువ, నెయ్యి. బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకొని శనగపిండి, పసుపు మిక్స్ చేసుకోవాలి. బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడైన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్, ఉప్పు, కారం పొడి వేసి వేగనివ్వాలి. కడాయి మీద మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి కొద్దిగా ఇంగువ పొడి, ఇంతకు ముందు తయారు చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని వేయాలి. పంచదార కలపాలి. కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకొని కొద్దిసేపు ఉంచిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మూర్గ్ రసవాలా తయారు.